హలో ఎవ్రీవన్, నేను మీ హరీష్ కోటాని. వెల్కమ్ టు వివరా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఎప్పుడైనా మీరు అందరికంటే స్పెషల్గా ఉండాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అందరికంటే స్పెషల్ అంటే ఒక ఎక్స్ట్రాడినరీగా ఉండాలని మీకు అనిపించిందా? ఒక మంచి ఫోటోగ్రాఫిక్ మెమరీ తోటి, ఒక మంచి క్రియేటివిటీ తోటి, లాజికల్ థింకింగ్ తోటి, వెరీ బ్యాలెన్స్డ్ అండ్ కామ్గా, డిసిప్లిన్గా. సరే, మీలో ఎంతమందికి కూచిపూడి అంటే ఒక నాట్యం అని తెలుసు? అసలు యాక్చువల్గా కూచిపూడి అనేది నాట్యం అని అందరూ అనుకుంటారు, కానీ కూచిపూడి అనేది నాట్యం కాదు, ఇది ఒక సైన్స్. ఇది ఎందుకంటే మన భారతదేశం గర్వించదగ్గ శాస్త్రాలలో అంటే నాట్య శాస్త్రాలలో కూచిపూడి అనేది ఒక ద గ్రేటెస్ట్ రెవల్యూషనరీ విద్య అన్నమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ దేశ విదేశాలలో దీని మీద రీసెర్చ్ చేసి చాలామంది సైంటిస్టులు షాక్ అయ్యారు, అవకయ్యారు, అరే ఇంత ఉంటుందా అని చెప్పేసి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే బయట జిమ్లు ఉంటాయి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చు, జిమ్నాజియమ్స్ ఉంటాయి, జిమ్నాస్టిక్స్ చేసుకోవచ్చు, బాక్సింగ్, చాలా రకాల కళలు ఉన్నాయి. కానీ కూచిపూడి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్. మీకు తెలుసా, కూచిపూడి ఒకటి నేర్చుకుంటే ఇవన్నీ చేయనక్కర్లేదని. కూచిపూడి ఇట్ సెల్ఫ్ యువర్ కిడ్, లేకపోతే మీకు ఒక బ్రెయిన్కి జిమ్ లాగా పనిచేస్తాయని చాలామందికి తెలియదు. ఎందుకంటే కూచిపూడిలో ఉన్న చాలా రకాల రహస్యాలను మీకు చెప్దామన్న ఉద్దేశంతో మేము వీడియో చేస్తున్నాము. చాలామంది అడిగారు, మీ వీడియో లెంతులు చాలా ఉంటాయి, పెద్దగా ఉన్నాయి, 10 నిమిషాలు, 12 నిమిషాలు, 16 నిమిషాలు మేము చూడలేకపోతున్నాం, ఒక 2-3 నిమిషాల్లో కానిచ్చేయమన్నారు. కానీ ఒకటే అండి, కూచిపూడి అనేది ఒక 300 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇది ఒక జీవన విధానం. దీన్ని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలలో కంప్లీట్ చేయడం కుదరదు. ఈ వీడియోలో చాలా రకాలుగా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాము. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మీ పిల్లలు చాలా ఎక్స్ట్రాడినరీగా తయారు చేసుకోవచ్చు. ఇదేదో సైన్స్ రిలేటెడ్ వీడియో కాదండి, ఇది మన కూచిపూడి రిలేటెడ్ వీడియో. నేను దీన్ని సైంటిఫిక్గా బ్రేక్ డౌన్ చేశాను. ఖచ్చితంగా చూడండి, ప్రతి ఒక్కదానికి లాజికల్గా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలా చాలా యూస్ఫుల్ వీడియో. సో ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియోని నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూచిపూడిలో ప్రతి అడుగు ఒక శబ్దం, ప్రతి ముద్ర ఒక మంత్రోపదేశం. కూచిపూడి అనేది ఒక భగవంతుని సేవగా మొదలైంది. ఇప్పటి వరకు కూడా మీ మనసులో కూచిపూడి అంటే ఒక భగవంతుని చేసే సేవ అనుకుంటున్నారు. కానీ ఆధునిక భాషలో చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కూచిపూడి అంటే ఒక ప్రజెన్స్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. ప్రతి స్టెప్లో స్టెబిలిటీ ఉంటుంది, ప్రతి తాళంలో డిసిప్లిన్ ఉంటుంది, ప్రతి రసంలో ఎమోషన్ ఉంటుంది, ప్రతి ప్రాక్టీస్లో పేషెన్స్ ఉంటుంది, ప్రతి పర్ఫార్మెన్స్లో పర్సనాలిటీ ఉంటుంది. మల్టీటాస్కింగ్. కార్పొరేట్ ప్రపంచంలో మల్టీటాస్కింగ్ అనే వర్డ్ మీకు చాలాసార్లు వినే ఉంటారు మీరు. మల్టీటాస్క్ అని చెప్పేసి. అసలు మల్టీటాస్కింగ్ అంటే ఏంటిది? అంటే ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తే మల్టీటాస్కింగ్ అంటారు. మరి దీనికి ఏమైనా క్రాష్ కోర్స్ ఉంటుందా మల్టీటాస్కింగ్ రావడానికి? అంటే మనం చేస్తూ ఉంటాం, మన కెపాసిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి దీనికి కూచిపూడికి ఎట్లా రిలేషన్షిప్ ఉన్నదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కూచిపూడి ఏంటంటే పాట పాడుతూ డ్యాన్స్ చేయాలి. ఎట్ ఏ టైం పాట పాడాలి, డ్యాన్స్ చేయాలి. డ్యాన్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ముద్రలు వేయాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఐస్ తోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి, స్పేస్ చూసుకోవాలి. ఇదే టైంలో వాళ్ళు ఏంటంటే అత్యంత కఠినమైన స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక ప్లేట్ మీద నిలబడి డ్యాన్స్ చేయాలి, దీంతోపాటు తల మీద ఏమైనా పెట్టుకొని చేసే నాట్యాలు ఉంటాయి, అది చేయాలి. ప్లస్ ఈ టైంలో బ్రీత్ కంట్రోల్ చేసుకోవాలి, ఆడియన్స్ కోఆర్డినేషన్ చేయాలి. అంటే ఇది ఒక సంక్లిష్టమైన మల్టీటాస్కింగ్ అన్నమాట. సో కూచిపూడి నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఫస్ట్ నుండే మల్టీటాస్కింగ్ అనేది అలవాటు అవుతుంది. ఆ బ్రెయిన్ వాళ్ళకి రెడీ అయిపోతారు, వాళ్ళు మానసికంగా సంసిద్ధులు అవుతారు. ఒకటే టైంలో ఇన్ని వర్క్ చేయడం అనేది అంత ఆషామాషి అయితే కాదు. ఇంకోటి ఏంటంటే కూచిపూడి జరిగేటప్పుడు ఏమైతుందంటే, కూచిపూడి ప్రాక్టీస్ చేసేటప్పుడు తాళం ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. వీళ్ళు పాట పాడుతూ ఉంటారు, కానీ తాళం ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. అది మరి ఎక్కువ స్లో కావద్దు, ఎక్కువ స్పీడ్ కావద్దు. అంటే దానికి అనుగుణంగా డ్యాన్స్ చేయడం అనేది కూడా మల్టీటాస్కింగ్, చాలా సంక్లిష్టమైన కళ ఇది. దీనివల్ల ఏమైతుందంటే పిల్లలకి మల్టీటాస్కింగ్ అనేది చిన్నప్పటినే అలవాటు అవుతుంది. మనము ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం, ఫోటోగ్రాఫిక్ మెమరీ. వినడానికి చాలా ఫ్యాసినేటింగ్ ఉంది కదా ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ గురించి.
మరి ఫోటోగ్రాఫిక్ మెమొరీకి కూచిపూడికి ఉన్న రిలేషన్షిప్ గురించి మనం తెలుసుకుందామా? ఇప్పుడు చాలామంది పిల్లలు అంటూ ఉంటారు ఎగ్జామ్స్ రాసేటప్పుడు, అబ్బా నాకు పోయి రాసేటప్పుడు గుర్తు రాలేదు, క్వశ్చన్కి ఆన్సర్ గుర్తు రాలేదు, ఫోన్ నెంబరా ఒక్క నిమిషం మాకు చూసి చెప్తా, అదేదో పేరుంది నోట్లోనే ఉంది కానీ బయటికి రావట్లేదు. ఇవన్నీ సాధారణంగా మనకి జరిగే అంశాలే అన్నమాట. కానీ పిల్లల్లో మెమొరీని బాగా బూస్ట్ చేయాలి, ఒక ఫోటోగ్రాఫిక్ మెమొరీని తీసుకొని రావాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ కూచిపూడి. అసలు ఫోటోగ్రాఫిక్ మెమొరీ అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఏదైనా చూసినప్పుడు అది మనకు ఆ ఇమేజ్ రూపంలో మన బ్రెయిన్లో గుర్తుండిపోతుంది అన్నమాట. దాన్ని ఫోటోగ్రాఫిక్ మెమొరీ అంటారు. అంటే ఏదైనా మ్యాప్ చూసినా, ఏదైనా డయాగ్రామ్ చూసినా వెంటనే గుర్తుండిపోతుంది. ఒక పేజీ, ఆ పేజ్ చదివితే పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు గుర్తుండిపోతుంది, ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఇది ఫోటోగ్రాఫిక్ మెమరీ. మన రోబో సినిమాలో రజనీకాంత్ గారు ఇట్లా చదివేస్తారు ఒకటేసారి బుక్. క్రిష్ 2 మూవీలో కూడా అంతే, ఇట్లా అని ఒక 500-600 పేజీల పుస్తకాన్ని 2 minutesలో చదివేస్తారు. అంటే ఫోటోగ్రాఫిక్ మెమరీ గ్రాప్ చేస్తుంది అని. ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ కూచిపూడిలో ఉన్న దృష్టి భేదాల గురించి మీరు తెలుసుకోవాలి. కూచిపూడిలో డ్యాన్స్ చేసేటప్పుడు ఏమవుతాయంటే వాళ్ళు నాట్యాన్ని అభ్యసించే వాళ్ళు కానీ నటీనటులు కావచ్చు కానీ డాన్సర్స్ ఎవరైనా కానీ వాళ్ళ కళ్ళని కుడివైపు నుండి ఎడమ వైపుకి, ఎడమ వైపు నుండి కుడివైపుకి, కింది నుండి మీదికి, మీది నుండి కిందికి, ఇవే కాకుండా చాలా ప్రిసైజ్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళు పిల్లలు కానీ స్టూడెంట్స్ ఎవరైనా ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కళ్ళని ఎడమ వైపు నుండి కుడివైపుకి, కుడివైపు నుండి ఎడమ వైపుకి, పైనుండి కిందికి, కింది నుండి మీదికి, ఈ విధంగా వీళ్ళు రొటేట్ చేస్తూ ఉంటారు అన్నమాట విత్ ఐ ఎక్స్ప్రెషన్స్. ఈ కళ అనేది కూచిపూడిలోనే ఉంటుంది. విజన్, పెరిఫెరల్ విజన్ అనేది మనకి అలవాటు అవుతుంది. పెరిఫెరల్ విజన్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం తల తిప్పకుండా ఇటు పక్కన చూడడం లేదా ఇటు పక్కన చూడడం అనేది చాలా కష్టం. దీనికి హై లెవెల్ బ్రెయిన్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. అంత సామాన్యమేం కాదు, హై లెవెల్ బ్రెయిన్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. సో అంటారు చూడండి, వీపులో వెనక్కి కూడా మన కళ్ళు ఉంటాయని చెప్పేసి, ఇది చాలా డెడ్లీ డేంజరస్ కళ అన్నమాట. మీకు చెప్తాను వినండి. ప్రాచీన కళలో ఏం చేసేవాళ్ళు అంటే ఒక యుద్ధ కళలో కూడా ఈ కళను నేర్పించేవాళ్ళు. ఎందుకంటే శత్రువుతోటి ఎదురుగా యుద్ధం చేసేటప్పుడు కూడా వెనకాల నుండి వచ్చే శత్రువుని గమనించాలంటే ఈ కళ వచ్చి ఉండాలి. 100% ఈ కళ నేర్చుకోకుండా ఎవరు యుద్ధంలో పోరు, రాజులు కానీ, చక్రవర్తులు కానీ, సామ్రాట్లు కానీ ఎవరైనా. ఇంకోటి ఇదే విషయం మీద మీకు చెప్తాను నేను. అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అని, ఈ అమెరికాలో ఉన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ ఉంది, స్టాన్ఫర్డ్ హ్యుమానిటీస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని. వీళ్ళు ఒక రీసెర్చ్ చేసి మన కూచిపూడి మీద వీళ్ళు ఏం తేల్చి చెప్పిల్లంటే ఇది నాట్యశాస్త్రం కాదు, ఇది ఒక ప్రాచీన యుద్ధ కళ అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేషన్ అయితే ఇచ్చిల్లన్నమాట. సో మళ్ళీ ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో దృష్టి భేదాల్లో ఉన్న ప్రిసైజ్ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు ఒక 6 ఇంట్రా ఆక్యులర్ మజిల్స్ ఉంటాయి. ఈ 6 ఇంట్రా ఆక్యులర్ మజిల్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దీనివల్ల ఏమైందంటే పిల్లల్లో ఏమన్నా విజన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ అది క్లారిటీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ విజన్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. రెండోది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈఈజీ గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఈఈజీ అంటే ఏంటంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. ఈ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ తోటి కొన్ని స్టడీస్ చేస్తే ఆ స్టడీస్లో ఉన్న రిజల్ట్స్ ఏమొచ్చినాయంటే ఈ డ్యాన్స్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా మెమొరీ ఉందంట. నార్మల్ కిడ్స్ తోటి పోల్చుకుంటే ఎక్స్ట్రా మెమొరీ. అంటే ఇది ఏంటంటే మనం ఈ ఫోటోగ్రాఫిక్ మెమొరీని మనం సాధించాలంటే కొంచెం తపన అండ్ తపస్సులాగా చేసుకుంటూ పోవాలి. ఒక దీక్షలాగా చేసుకోగలిగితే మనము మన మెమొరీని ఫోటోగ్రాఫిక్ మెమొరీగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఎందుకంటే కళ్ళకి మెమొరీకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చూసినా మనకి ఏం కనబడ్డా అది మన బ్రెయిన్లోకి అర్థమైపోతుంది. కొంతకాలం వరకు గుర్తుంటుంది, కొన్ని సీన్లు చూస్తే కొంతకాలం వరకు గుర్తుంటుంది, ఆ తర్వాత మన బ్లర్ అయిపోతుంది. కానీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయగలిగితే మనకి పెరిఫెరల్ విజన్ అనేది అలవాటు అవుతుంది. అంటే వెనక కూడా మనం తిరిగి చూడకుండా చూడొచ్చు, వెనకాల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మన మెమొరీ కూడా చాలా బూస్ట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కళలు ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాడినరీగా చేసే కళలు. ఎక్స్ట్రాడినరీ అయిపోతాడు ఇవన్నీ నేర్చుకుంటే. కాబట్టి ఏంటంటే ఓపిక్గా మనం చిన్నప్పటి నుండి నేర్చుకోగలిగితే మన పిల్లల్ని మనం ఎక్స్ట్రాడినరీగా మనం తీర్చిదిద్దచ్చు. క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్ చాలా బాగుంది కదా వినడానికి. మన పిల్లలు చాలా క్రియేటివ్గా, చాలా లాజికల్ థింకింగ్ ఉంటే ఎంత బాగుంటుంది. మరి కూచిపూడికి ఉన్న క్రియేటివిటీకి, లాజికల్ థింకింగ్కి సంబంధం ఏంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్ గురించి తెలుసుకోవాలంటే మన బ్రెయిన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. మన బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది, రైట్ బ్రెయిన్ ఉంటుంది.
మరి లెఫ్ట్ బ్రెయిన్ ఏం పనిచేస్తుంది, రైట్ బ్రెయిన్ ఏం పనిచేస్తుంది తెలుసుకోవాలి. ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఏం పనిచేస్తుందంటే ఇది ఎక్స్క్లూజివ్గా లాజికల్ థింకింగ్కి సంబంధించింది. రైట్ బ్రెయిన్ మొత్తం క్రియేటివిటీ, ఎమోషన్స్కి సంబంధించింది. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళదే. ఇప్పుడు కొంతమంది 3 కంటే ఎక్కువ భాషలు మాట్లాడుతూ ఉంటారు, 2 కంటే ఎక్కువ భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మన ప్రధాని, మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారికి 36 భాషలు వచ్చు. ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది బాగా హెవీగా వర్క్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా ఉంటాయి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి. బాగా ఎమోషనల్గా ఉంటారు చూసినావా, వాళ్ళకి క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా ఉండదు. మీరు కానీ గమనించండి, మీ పిల్లల్లో మీరు గమనించండి, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ, మ్యాథమెటికల్ సంబంధించిన రీజనింగ్, ఎవరైతే అనలిటికల్ స్కిల్స్ స్పీడ్ ఉంటారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది బాగా వర్క్ చేస్తుంది. ఇది రైట్ సైడ్ బ్రెయిన్ ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు క్రియేటివ్ సైడ్ ఉంటారు, ఆర్ట్ సైడ్ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఈ కూచిపూడికి ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, లాజికల్ థింకింగ్ దేనికి సంబంధం అంటే మీకు చెప్తాను. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కూచిపూడిలో డ్యాన్స్ మ్యాథమెటిక్స్కి సంబంధం ఉంటుంది. ఏంటంటే వేసే స్టెప్స్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 మళ్ళీ రిటర్న్, వీళ్ళకి ఒక సీక్వెన్సింగ్ ఉంటుంది అనమాట. ఈ సీక్వెన్సింగ్ అనేది ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్కి సంబంధించింది. యాజ్ వెల్ యాజ్ వీళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ, డ్యాన్స్ ఏదైతే ఉన్నదో ఇది లెఫ్ట్ బ్రెయిన్కి సంబంధించింది. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, దృష్టి భేదాలు కానీ, రిమైనింగ్ అన్ని క్రియేటివిటీకి సంబంధించింది అనమాట. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఈ కూచిపూడిలో ఏంటంటే డ్యాన్స్ చేసేటప్పుడు ఈ బ్రెయిన్ యాక్టివిటీ అనేది లెఫ్ట్ బ్రెయిన్ నుండి రైట్ బ్రెయిన్కి, రైట్ బ్రెయిన్ నుండి లెఫ్ట్ బ్రెయిన్కి. ఇది ఒక టైప్ ఆఫ్ సైకిల్ వైజ్గా, ఎందుకంటే రిపీటెడ్గా చేస్తూ ఉంటారు కదా, ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఏదైనా ఒక టాస్క్ లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి. ఇప్పుడు సంగీతం వినడం రైట్ బ్రెయిన్, డ్యాన్స్ చేయడం లెఫ్ట్ బ్రెయిన్, సీక్వెన్సింగ్ చూసుకోవడము లెఫ్ట్ బ్రెయిన్, మళ్ళీ వెంటనే వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ చేయడం రైట్ బ్రెయిన్. అంటే ఏంటంటే ఒక బ్రెయిన్లో అసలు మీరు కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఒక వ్యక్తి లేదా ఒక బాబు లేదా ఒక పాప కూచిపూడి డ్యాన్స్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఎంత బ్రెయిన్ లోపల జరిగే కోఆర్డినేషన్ అనేది మీరు కాంట్ ఈవెన్ ఇమాజిన్ అన్నమాట, మీకు తెలియదు. ఎందుకంటే అందుకే అంటారు కూచిపూడిని బ్రెయిన్కి సంబంధించిన జిమ్ అని చెప్పేసి. ఈ లాజికల్ థింకింగ్ కానీ, క్రియేటివిటీ కానీ చాలా ఇంపార్టెంట్. వెంటనే ఇంజనీరింగ్ అయిపోగానే ఓకే నీ క్రియేటివిటీ చూపెట్టేదాన్ని కనిపెట్టు అంటే పిల్లోడు ఎక్కడికి పోతాడు? ఈ క్రియేటివిటీ అనేది ఏదైతే ఉంటుందో మన బ్రెయిన్లో ఉంటుంది, దాన్ని మనం పెంపొందించాలి. అది ఒక సర్టెన్ టైంలో బయటపడుతుంది క్రియేటివిటీ అనేది. ఆన్ ది స్పాట్లో 1 day 2 daysలో వచ్చేది క్రియేటివిటీ కాదు. లాజికల్ థింకింగ్ అనేది చిన్నప్పటి అలవాటు పడాలి. ఎందుకంటే చెప్తున్నాను, లాజికల్ థింకింగ్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ డిసిషన్ తీసుకోకపోతే జీవితాలే తలకిందులైపోతాయి. ఇది మీ ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ లాజికల్ థింకింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకండి, లాజికల్ థింకింగ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ కూచిపూడి డాన్స్ కాదు, పిల్లలకు బ్రెయిన్ థెరపీ లాంటిది. ఇందులో హ్యాండ్ గెస్టర్స్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి, సంయుతాలు, అసంయుతాలు. సంయుతాలు వచ్చి 24, అసంయుతాలు వచ్చి 28. ఇవి బ్రెయిన్కి ఒక టానిక్లా ఫింగర్ మూమెంట్స్ పనిచేస్తూ ఉంటాయి. కూచిపూడి డాన్స్ నేర్చుకునే పిల్లలకు స్టెప్స్తో పాటుగా శక్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో బాడీలో వాళ్ళకి మేము శిక్షణ ఇవ్వబడుతుంది. కూచిపూడిలో ఉండే ప్రతి ఒక్క ముద్ర మన బ్రెయిన్కి రిలేషన్షిప్ ఉంటుంది. ప్రతి ముద్ర కూడా మన బ్రెయిన్కి ఒక సంకేతం పంపిస్తుంది. మీకు తెలుసు యోగాలో చాలా రకాల ముద్రలు ఉంటాయని మీకు తెలుసు. అంటే యోగా అనేది క్రీస్తు పూర్వం నుండే ఉన్నది. కానీ నాట్యశాస్త్రం అనేది వచ్చేసి 1000 నుండి 1500 సంవత్సరాల క్రితమే నాట్యశాస్త్రం అనేది ఉంది. ఈ నాట్యశాస్త్రం నుండి తీసుకున్నదే కూచిపూడి అన్నమాట. అంటే వాటితో పోల్చుకుంటే కూచిపూడి కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న ప్రతి ముద్రకి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఈ బ్రెయిన్ కనెక్షన్కి ముద్రల గురించి తెలుసుకోవాలంటే మీరు మన చేతుల గురించి తెలుసుకోవాలి, మన చేతి వేళ్ళ గురించి. మన ఈ చేతి వేళ్ళు ఎప్పుడు కానీ పంచభూతాలను రిప్రజెంట్. ఇప్పుడు మన అరచేతులను తీసుకుంటే అరచేతుల్లో కొన్ని లక్షల మన టర్మినల్స్ అనేటివి ఉంటాయి. మన నర్వస్ సిస్టమ్కి సంబంధించిన అన్ని వేళ్ళల్లో మన వేలి ఏదైతే వేళ్ళు ఉంటాయో వేలి చివరిలో వచ్చేసి మనకి టర్మినల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ వేళ్ళతోటే మనం రకరకాల ముద్రలు వేస్తాం. మనం యోగాలో కావచ్చు, మెడిటేషన్లో కావచ్చు, ధ్యానంలో కావచ్చు, చక్ర కుండలిని యాక్టివేషన్లో కావచ్చు, కూచిపూడిలో కావచ్చు, వీటితో మనం చాలా రకాల ముద్రలు అనేటివి వేస్తాం. ప్రతి ఒక్క ముద్ర మన మెదడుకు ఒక సంకేతాన్ని పంపిస్తుంది.
అయితే యాక్చువల్గా ఏంటంటే మన మెదడులో వచ్చేసి 2 సెంటర్లు ఉంటాయి. సొమాటో కార్టెక్స్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, ఒక లింబిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. అరే ఏంద్రా బాబు ఇది కూచిపూడి అనుకుంటే డ్యాన్స్ వీడియోలు చూపిస్తారు అనుకుంటే ఏదో సైన్స్ చెప్తా ఉన్నాడని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోయే నెక్స్ట్ మినిట్ ఏదైతే ఉందో అండి, నేను చాలా సరళమైన భాషలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కనుక మీకు అర్థమైతే మీ పిల్లల్ని ఖచ్చితంగా మీరు ఎక్స్ట్రాడినరీగా మీరు తీర్చిదిద్దచ్చు. అయితే లింబిక్ సిస్టము ఎమోషన్స్ని, మోటివేషన్ని, బిహేవియర్ని ఇది కూడా ఆల్టర్ చేస్తుంది. ఈ లింబిక్ సిస్టంలో కొన్ని భాగాలు ఉంటాయి. హిప్పో క్యాంపస్ అని చెప్పేసి, ఇది మెమొరీకి చాలా ఇంపార్టెంట్. అమిగ్డాలా అంటారు, భయం కానీ, కోపం కానీ, ఆనందం ఇట్లాంటి వాటిని రెగ్యులేట్ చేస్తుంది ఇది. హైపోథాలమస్, ఈ హైపోథాలమస్ వచ్చేసి ఆకలి, నిద్ర, హార్మోన్లన్నీ ఆల్టర్ చేస్తుంది. థాలమస్ అని ఉంటుంది. ఈ థాలమస్ ఏం చేస్తాయంటే మన బాడీ నుండి బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. అయితే ఈ సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేది ఒక ఎమోషన్ సెంటర్ అన్నమాట. అంటే మన బ్రెయిన్లో ఉండే ఈ ఎమోషన్ సెంటర్ తోటి ఏమవుతుందంటే టచ్ కానీ, ప్రెషర్ కానీ, పెయిన్, టెంపరేచరు, వైబ్రేషను ఇవన్నీ రెగ్యులేట్ చేసేది ఓన్లీ సొమాటో సెన్సరీ కార్టెక్స్ అన్నమాట. సొమాటో సెన్సరీ కార్టెక్స్ అనేది మన బాడీకి ఇన్పుట్ లాగా పనిచేస్తుంది. లింబిక్ సిస్టమ్ అనేది అవుట్పుట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు జనరల్గా చెప్తాను, ఇప్పుడు మీరు నన్ను 2 తిడితే నేను 4 తిడతాను. అంటే దాని అర్థం ఏంటంటే ఇది రెగ్యులేషన్ అన్నమాట. బిహేవియర్ ఆల్టర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జామ్ ఉంది, పిల్లలు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. సొమాటో సెన్సరీ కార్టెక్స్ రెగ్యులేట్ కాకపోవడం వల్ల, బ్యాలెన్స్ కాకపోవడం వల్ల మీకు లింబిక్ సిస్టమ్ నుండి వచ్చే రిజల్ట్స్ వేరే ఉంటాయి. చిన్న చిన్న వాటికి బాగా కోప్పడడం, చిరాకు పడడం, ఇంట్లో గొడవలు చేయడము, అది ఏంటంటే హ్యూమన్ రిలేషన్షిప్ ఖరాబ్ చేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఇది ఎమోషన్స్ అన్నిటిని ఇది సొమాటో సెన్సరీ కార్టెక్స్ ఎమోషన్ సెంటర్ అన్న లింబిక్ సిస్టమ్ ఇవి సరిగా పని చేయకపోవడం వల్ల, సరిగా బ్యాలెన్స్ కాకపోవడం వల్ల ఇట్లాంటివి అయితే అన్నమాట. అయితే ఈ కూచిపూడిలో వేసే ముద్రలు ఏం చేస్తాయంటే ఇవి కంప్లీట్గా లింబిక్ సిస్టాన్ని, సొమాటో సెన్సరీ కార్టెక్స్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల ఏమైందంటే చాలా వరకు ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కూచిపూడిలో వచ్చేసి ముద్రలు వేస్తూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, దీనివల్ల ఏమైందంటే లింబిక్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఈ యాక్టివేటెడ్ కావడం వల్ల మనకి కాన్షియస్నెస్ పెరుగుతుంది, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం జరుగుతుంది. దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. జీరో డిస్ట్రాక్షన్ వస్తుంది. మామూలుగా ఏంటంటే మళ్ళీ వీళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు రిపిటేటివ్గా ఏం చేస్తారంటే ముద్రలు మారుస్తూ ఉంటారు అన్నమాట. ముద్రలు మార్చడం వల్ల బాడీలో ఏమవుతుందంటే న్యూరోప్లాస్టిసిటీ పెరుగుతుంది. ఇది పెరగడం వల్ల ఏమైతుందంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది రీప్రోగ్రామ్ అయిపోతుంది. తరచూ ముద్రలు మారుస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. అట్లాంటి పిల్లలు చాలా ఫోకస్డ్ ఉంటారు, చాలా మంచి మెమరీ ఉంటుంది, చాలా డిసిప్లిన్ ఉంటుంది, చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ అనమాట. పిల్లలు వీళ్ళు ఎంత కామ్గా ఉంటారు అంటే అంత బ్యాలెన్స్డ్గా ఉంటారు. మనము మా పిల్లల గురించి ఎంత ఆలోచిస్తామో, వాళ్ళ హెల్త్ పరంగా కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, వాళ్ళ గురించి మనం ఎంత పట్టించుకుంటామో, ఈ రోజున్న పరిస్థితుల్లో పిల్లలు కూడా అంత మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ, మా వాల్యూస్ కాపాడుకోకపోవడం కానీ. ఎందుకు అనగా వాళ్ళు ఎక్కువ ఫోన్కి అడిక్ట్ కావడమే. మన కల్చర్ని మర్చిపోయి వేరే కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల, అక్కడ కల్చర్కి సంబంధించిన వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల మన మాట వినకపోవడం అనేది కూడా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. మనం పిల్లలకి ఏం చెప్పినా కానీ వాళ్ళు అది పట్టించుకోకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఎందుకు అనేది మనం ఆలోచించాలి. సో దీనికి మనం చేయాల్సింది ఎక్స్ట్రాగా వాళ్ళ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలి. దాంట్లో బెస్ట్ ఏంటంటే కూచిపూడి డ్యాన్స్ ఆర్ ఎనీ క్లాసికల్ డ్యాన్స్ ఆర్ డ్యాన్స్ మూమెంట్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు. దీనివల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వాళ్ళ మూమెంట్స్ బ్రెయిన్కి వెళ్ళే ప్రతి మూమెంట్ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు. సో దీనివల్ల వాళ్ళు మెడిటేషన్ చేసినంత వాళ్ళకు అంత వాల్యూ కలుగుతుంది. సో మనం అందరం ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం ఇటువంటి ప్రోత్సహించాలి. ఫిజికల్ ఎండ్యూరెన్స్, శరీర దారుఢ్యం అంటారు కదా, యూత్కి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్, చూడచక్కని శరీర సౌష్ఠవం, ఇన్విన్సిబుల్ బాడీ అంటారు. చాలామంది దీనికోసం జిమ్కి వెళ్తూ ఉంటారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు, జిమ్నాజియంకి వెళ్తూ ఉంటారు. వీటన్నిటికంటే కూచిపూడి ఈజ్ బెటర్ సొల్యూషన్ అన్నమాట. ఇవన్నిటి వల్ల మీకు ఎంత వస్తుందో దానికంటే ఎక్కువ కూచిపూడి వల్లనే అంత స్ట్రెంగ్త్ వస్తుంది, అంత చూడచక్కటి శరీరం వస్తుంది. ఎందుకని నేను చెప్తాను,
డ్యాన్స్ చేసేటప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ కంటిన్యూస్గా డ్యాన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కార్డియోవాస్కులర్ స్టామినా అనేది పెరుగుతుంది. దీంట్లో వచ్చేసి జతిలు ఉంటాయి, చక్కెర ఉంటుంది, జంప్స్ ఉంటాయి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి కార్డియోవాస్కులర్ స్టామినాతో పాటు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. చాలామంది తెలియదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఇంత ముందుకు పోలీస్ సెలెక్షన్స్లలో 5 km 800 meters 100 meters ఉంటుంది. దీనికి కావాల్సింది లంగ్ కెపాసిటీ, ఫిజికల్ స్ట్రెంత్ కాదు. ఒక లంగ్ కెపాసిటీ ఉంటే వాళ్ళు ఎంత దూరమైనా ఒక్కటే ఒక బ్రీత్లో చాలా దూరం పరిగెత్తగలుగుతారు. లంగ్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్గా డ్యాన్స్ చేయడం వల్ల వీళ్ళ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కంటిన్యూస్ జతి, చెక్కర్స్, జంప్స్ వల్ల కూడా ఏం బెనిఫిట్ ఉంటుందంటే ఫ్యూచర్లో ఏమున్నది, నార్మల్గా సైక్లింగ్ చేయడం, వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఈజీ అయిపోతుంది. ఈ కూచిపూడి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే బాడీలో ఉన్న 600+ మజిల్స్ మూమెంట్ అవుతుంది. దీంతోపాటు ఆరామండి అని ఉంటుంది, అంటే సెమీ స్క్వాట్ పొజిషన్ అన్నమాట. ఇట్లా సెమీ స్క్వాట్ పొజిషన్లో వీళ్ళు చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది ఈ మన కూచిపూడి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాఫ్, థై, ఈ కోర్ మజిల్స్ ఇవన్నీ చాలా స్ట్రెంగ్త్ అవుతాయి. చాలా 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 బలంగా ఉంటాయి వీళ్ళకి అన్నమాట. దీంతోపాటు వీళ్ళకి కొన్ని ట్విస్టులు ఉంటాయి, బెండింగ్స్ ఉంటాయి. ఈ డాన్సెస్, ఈ మూమెంట్స్ చేయడం వల్ల ఏమైతుందంటే బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటంటే పొజిషన్. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు యూత్లో ఊగా వంగిపోతూ ఉంటారు. ఆ వంగిపోకుండా ఒక సరైన పోస్చర్ వస్తుంది కూచిపూడి వల్ల. మీరు చూడండి, మన మూవీస్లో చూసుకుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈయనకి క్లాసికల్ టచ్ ఉన్నది. ఈయన జూనియర్ ఎన్టీఆర్ స్వింగ్ చేసినట్టు, జూనియర్ ఎన్టీఆర్ బాడీ బెండ్ చేసినట్టు ఎవరు చేయలేరు. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా, ఈయన కూడా క్లాసికల్ టచ్ ఉన్నది. అంత ఆషామాషిగా అంత బాడీ మూమెంట్స్ రావు. ఇవన్నీ బాడీ మూమెంట్స్ రావాలి అంటే నాట్యశాస్త్రంలోనే కళ ఇది. ఏదో మామూలుగా డ్యాన్స్ నేర్చుకుంటే కాదు, నాట్యశాస్త్రంలో కళ. ఇవన్నీ ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో దీనివల్ల ఏమైందంటే బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇది కాకుండా ఈ డ్యాన్స్ చేయడం వల్ల బాడీలో ఏమైందంటే వెయిట్ కంట్రోల్ అవుతుంది, హార్మోనల్ రిలీజ్ కూడా, హార్మోనల్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, అది కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఎక్స్క్లూజివ్గా చెప్తాను నేను. ఎండార్ఫిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఏమంటారు అంటే హ్యాపీ హార్మోన్ అంటారు అన్నమాట. ఈ కూచిపూడి చేసే వాళ్ళలో ఈ హ్యాపీ హార్మోన్లు ఎక్కువ ఉంటాయి, సంతోషంగా ఉంటారు వీళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అంటే చెప్తున్నాను అంటే అంత బ్యాలెన్సింగ్ ఉంటుంది అన్నమాట. మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ దేనికి కుంగిపోకుండా ఉంటారు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ మన కూచిపూడి చేయడం కానీ. ఇదని కాకుండా ఎనీ డ్యాన్స్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోనల్ ఎఫెక్ట్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా చాలా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. ఈ రోజుల్లో చాలామంది కూచిపూడిని రీల్స్లలో మాత్రమే చూస్తూ ఉన్నారు. నేను ఆ రీల్స్ చూసే వాళ్ళకి, ఆ రీల్స్ చేసే వాళ్ళకి, ఫ్యూచర్లో రీల్స్ చేయబోయే వాళ్ళకి మీకు చాలా ఉపయోగపడేది ఏంటన్నా ఉందంటే కూచిపూడిలో నవరసాలు. కూచిపూడిలో ఈ 9 రకాల రసాలు, ఇవే ఎక్స్ప్రెషన్స్ అంటారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇవి లేకుండా మీరు ఏ యాక్టింగ్ స్కూల్కి పోయినా మీకు ఇవి నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్పించేదే ఈ నవరసాలు అనేది నేర్పిస్తారు. ఇవి రాకుండా ఎవరు కూడా యాక్టర్ అవ్వలేరు. కళ్ళతోటి ఎమోషన్ పలకడము, సందర్భాన్ని పట్టించి మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది యాక్టింగ్. ఇది బేసిక్ యాక్టింగ్ అన్నమాట. ఇది కూడా మీరు కూచిపూడిలో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తారు. అంటే పిల్లలకు యూజ్ అయ్యే విధంగా చెప్తాను, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. మనం మాట్లాడడం కంటే ముందు కళ్ళు మాట్లాడితే అంటారు చూడండి. నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో వీళ్ళు సిద్ధహస్తులు అవుతారు కూచిపూడి నేర్చుకోవడం వల్ల. అంతా ఎందుకంటే ఒక భావాన్ని, ఒక పాటని వాళ్ళు కళ్ళతోటి, మొహంతో ఇచ్చే ఫేస్ ఎక్స్ప్రెషన్ తోటి అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది చిన్న విషయం కాదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మజిల్ మెమరీ. మేము మెమరీ విన్నాం, ఫోటోగ్రాఫిక్ మెమరీ విన్నాం. ఈ మజిల్ మెమరీ ఏంటిది? మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు అనకండి. మజిల్ మెమరీ గురించి చెప్తాను నేను. కూచిపూడి వల్ల మజిల్ మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అసలు మజిల్ మెమరీ అంటే ఏదో తెలుసుకుందాం మనం. ఇప్పుడు మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ఏమైనా ప్రాక్టీస్ చేస్తామా డైలీ? ఆటోమేటిక్గా మనం సైకిల్ తొక్కిస్తాం. డ్రైవింగ్ నేర్చుకుంటాం, ఆటోమేటిక్గా డ్రైవింగ్ నేర్చేస్తాం. ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా మనం డ్రైవింగ్ చేసేస్తాం. స్విమ్మింగ్ నేర్చుకుంటాం, అది ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ మనం స్విమ్మింగ్ చేయగలుగుతాం మనం. ఇది మజిల్ మెమరీ. సినిమాలలో చూపిస్తారు చూడండి, హీరోకి ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది, గతం మర్చిపోతాడు,
ఫైటింగ్ మర్చిపోడు, డ్రైవింగ్ మర్చిపోడు, ఆ స్పీడ్నెస్, ఆ టాక్టిక్స్ ఇవన్నీ మర్చిపోడు అన్నమాట. ఇదంతా మజిల్ మెమరీ అంటారు. కూచిపూడిలో ఉండే రిపీటివ్ స్టెప్స్ వేయడం వల్ల మజిల్ మెమరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఉంటారు, లారీ డ్రైవర్లు ఉంటారు. వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత 4-వీలర్ డ్రైవ్ చేయరు, కారు డ్రైవ్ చేయరు. ఎందుకంటే నేను చెప్తా వినండి. వీళ్ళు బస్సు డ్రైవర్ల స్టీరింగ్ ఇంత ఉంటుంది, లారీ స్టీరింగ్ ఇంత ఉంటుంది. వాళ్ళ మజిల్ మెమరీలో ఏం ఫీడ్ అవుతుందంటే ఇట్లా తిప్పాలి, స్టీరింగ్ అంటే ఇట్లా తిప్పాలి. ఇది తిప్పి తిప్పి ఒకటే మూమెంట్ తిప్పి 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 ఏమవుతుందంటే ఈ లెంత్లో తిప్పడం అనేది అలవాటు అయిపోతుంది. అది మజిల్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. సో వాళ్ళకి సడన్గా మీరు 4-వీలర్ ఇచ్చారనుకోండి, వాళ్ళు దీని కూడా ఇట్లనే తిప్పుతారు, వాంటెడ్గా ఏం తిప్పారు. సో బికాజ్ ఆఫ్ మజిల్ మెమరీ. ఆ మజిల్ మెమరీ వల్ల తిప్పడం వల్ల ఏమైతుందంటే కార్లు వెళ్ళి బోల్తా పడ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అందుకే ఆర్టీసీ డ్రైవర్ ఎవరైనా రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటే, లారీ డ్రైవర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని కారు డ్రైవింగ్ చేయనియరు, జస్ట్ బికాజ్ ఆఫ్ మజిల్ మెమరీ. చాలామంది ఏం చేస్తారు అన్నమాట, ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఫోన్లలో కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏమవుతుందంటే అది ఏదైతే మజిల్ మెమరీ ఉందో సబ్ కాన్షియస్ మైండ్తో డైరెక్ట్ లింక్ అయి ఉంటారు అనమాట. సో మనకు తెలియకుండా మనం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ మజిల్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇది కూచిపూడికి పిల్లలకి మజిల్ మెమరీకి ఏం యూజ్ ఆల్రెడీ మాకు ఉంది కదా అంటే నేను చెప్తా వినండి. కూచిపూడిలో రకరకాల స్టెప్స్ వేయడము, ముద్రలు వేయడము, ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉంటాయి. రిపిటేటివ్ స్టెప్స్, లెఫ్ట్ బ్రెయిన్ నుండి రైట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ నుండి లెఫ్ట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ వల్ల వీళ్ళకి ఏమైతే అంటే ఒక కైండ్ ఆఫ్ మజిల్ మెమరీ అనేది బిల్డ్ అవుతుంది. ఈ మజిల్ మెమరీ ఉన్నదనుకోండి, నేను చెప్తా వినండి, ఏదైనా కొత్తగా నేర్చుకునే చాలా ఈజీగా నేర్చుకుంటారు. కొత్తగా నేర్చుకునే చాలా ఈజీగా నేర్చుకుంటారు. అందరికంటే తొందరగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీకు మీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి సంఘటన ఎదురయ్యే ఉంటుంది. లేదు ఇప్పుడు ఎట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారు, ఆ నేర్చుకున్న దాంట్లో ఎవరో ఒకరు అంటారు మీకు ఇదివరకే వచ్చు కదా, ఇప్పుడు ఏదో కొత్తగా నేర్చుకున్నట్టు చేస్తూ ఉన్నారు అని అంటారు. ఇట్లాంటి సందర్భాలు చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. నీకు ఆల్రెడీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తారు అంటారు. లేదు నిజంగా నాకు తెలియదు, నేను ఇప్పుడే చూసినా, ఇప్పుడే నేర్చుకున్నా అంటారు. చూసినా అది మజిల్ మెమరీ. మనకు తెలియకుండానే కొన్ని మనం కొత్తగా నేర్చుకోగలుగుతాం అన్నమాట. పిల్లలు డ్రైవింగ్ నేర్చుకోగలుగుతారు, పైలట్ కావచ్చు, చెప్పలేము. అంటే మజిల్ మెమరీ ఉంటే ఏదైనా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా నేర్చుకోవడానుకుంటే కొత్త కళలు, కొత్త విద్యను అభ్యసించడం. ఇప్పటి యువతకి మజిల్ మెమరీ ఇంపార్టెంట్. కూచిపూడి నేర్చుకుంటే మీరు ఏ రకమైన డ్యాన్స్ అయినా నేర్చుకోవచ్చు తర్వాత. ఎందుకంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మజిల్ మెమరీ. ఈ డ్యాన్స్ నేర్చుకొని ఏ డ్యాన్స్లోనైనా మీరు చాలా ప్రావీణ్యాన్ని, చాలా పేరు సంపాదించుకోవచ్చు. ఇందాక నాకు ఎగ్జాంపుల్ చెప్పాను, జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి. ఎంతమంది క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. హేమమాలిని నుండి ఇప్పుడు ప్రజెంట్ శ్రీలీల వరకు చాలామంది ఉన్నారు. లిస్ట్ చాలా పెద్ద లిస్టు. ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ఆ తర్వాత రిమైనింగ్ డ్యాన్స్లన్నీ నేర్చుకున్నారు. చాలా అవలోకలుగా, చాలా ఈజీగా, వేరే వాళ్ళకంటే చాలా బాగా చేస్తారు. ఎందుకు చేస్తారంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మజిల్ మెమరీ బిల్డ్ బై ఇది క్లాసికల్ డ్యాన్సెస్ వల్ల, ఎక్స్క్లూజివ్గా కూచిపూడి ద్వారా. ఇది మజిల్ మెమరీకి ఉన్న విషయము. మీ పిల్లల్ని మీరు ఎక్స్ట్రాడనరీగా మార్చుకోవాలనుకుంటే కూచిపూడి ఈజ్ ద వన్ స్టాప్ సొల్యూషన్. ఇన్ని లాభాలున్న కూచిపూడి వల్ల మన భారతదేశంలో కూచిపూడి అంటే ఇప్పటికీ ఆదరణ చాలా తక్కువ. ఇంకా ఎక్కువ మాట్లాడితే అంతరించి పోబోతున్న కళ అన్నమాట. కొన్ని డికేడ్స్ తర్వాత కూచిపూడి గురించి అందరు మర్చిపోతారు. కానీ విదేశాల్లో మాత్రం దీనికి చాలా డిమాండ్ ఉన్నది. ఇప్పటికీ చెప్తున్నాను, చెప్తా వినండి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అని ఉంది అమెరికాలో. వీళ్ళు ఏం చేసిల్లంటే కూచిపూడి డాన్సర్స్ మీద, నాన్ డాన్సర్స్ మీద ఒక రీసెర్చ్ అనేది చేసిళ్ళు. అంటే ఒక గ్రూప్ పీపుల్ తీసుకున్నారు, వీళ్ళకి కూచిపూడి నేర్పించిళ్ళు. కూచిపూడి వచ్చిన పిల్లల్ని ఒక గ్రూప్ తీసుకున్నారు. నాన్ డాన్సర్స్, అసలు డాన్స్కి సంబంధం లేని వాళ్ళందరినీ ఒక గ్రూప్ తీసుకున్నారు. 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లల్ని తీసుకొని ఒక రీసెర్చ్ చేస్తే షాకింగ్ రిజల్ట్స్ బయటపడ్డాయి. ఈ షాకింగ్ రిజల్ట్స్ ఏంటంటే హయ్యర్ రీసైలెన్స్ ఉందంట. హయ్యర్ రీసైలెన్స్ మన కూచిపూడి నేర్చుకున్న వాళ్ళ. ఎందుకంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా నేను. ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటారు, చాలా ఫాస్టర్ రియాక్షన్ రేట్ ఎక్కువ ఉందంట. అంటే షార్ప్ ఉన్నారు, హయ్యర్ రియాక్షన్ రేట్ ఉందంట, రెస్పాన్స్ రేట్ ఎక్కువ ఉందంట, యాజ్ వెల్ యాజ్ డిసిప్లిన్ ఎక్కువ ఉందంట. వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర డిసిప్లిన్ ఉందంట. మీరు గమనించండి,
మన ఈ కూచిపూడిలో గురు శిష్య సంబంధం అనేది ఉంటుంది. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ రేపు రోజుల్లో మన పేరెంట్స్ కాలు మొక్కడానికి కూడా చాలా నామోషిగా ఫీల్ అవుతారు. నిజం చెప్తున్నాను. ఏదైనా క్లాస్లో సార్ వస్తే కూడా లేచి నిల్చోరు, ఎవరు వచ్చిండు పోయిండు అనుకుంటారు. కానీ కూచిపూడిలో వచ్చేసి గురు శిష్య సంబంధం ఉంటుంది. వెళ్ళగానే నటరాజ స్వామికి నమస్కారం చేయడం కానీ, గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, వెళ్ళేటప్పుడు ఒక ఆశీర్వాదం తీసుకోవడము, ఒక మంచి డిసిప్లిన్ అనేది పిల్లల్లో డెవలప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఒక మంచి బ్యాలెన్స్ అనేది, ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకనొక టైంలో అనిపిస్తుంది, అరే ఏమున్నా లేకపోయినా కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటే చాలరా బాబు అనిపిస్తుంది. దట్ ఎమోషనల్ బ్యాలెన్స్ విల్ కమ్ ఫ్రమ్ కూచిపూడి. దేశాల్లో రకాలుగా మన కూచిపూడి మీద రీసెర్చ్ చేసి కనిపెట్టింది ఏంటంటే దీనికి థెరపేటిక్ వాల్యూస్ కూడా ఉన్నాయని చెప్పేసి. అంటే థెరపేటిక్ వాల్యూస్ అంటే ఏంటంటే కొన్ని రకాల జబ్బులకు దీన్ని ట్రీట్మెంట్ లాగా యూజ్ చేస్తారు కూచిపూడికి. USA, UKలో డ్యాన్స్ థెరపీ సెంటర్లు ఉంటాయి. ఈ డ్యాన్స్ థెరపీ సెంటర్లలో ఏం చేస్తారంటే ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళకి డ్యాన్స్ థెరపీని సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు పార్కిన్సన్స్ అని ఒక డిసీజ్ ఉంటుంది. పార్కిన్సన్స్ డిసీజ్లో ఏమవుతుందంటే వాళ్ళ బాడీ రిజిడ్ మూమెంట్ ఉంటుంది, వాళ్ళకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, వాళ్ళు ఏం పని చేసినా రిపీటివ్గా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ కింద సజెస్ట్ చేసేది కూచిపూడి. అదేవిధంగా ఆటిజం పిల్లలకు కూడా కూచిపూడి నేర్పించి వాళ్ళని కొంచెం వరకు క్యూర్ చేయొచ్చు, రీసెర్చ్లో తెలిసిపోయింది. అదేవిధంగా ADHD, అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. ఈ పిల్లలు 100% నయమైందంట. ADHD పిల్లల్ని తీసుకెళ్ళి కూచిపూడి నేర్పించడం వల్ల చాలా రకాల ప్రయోజనం ఉంది. సో ఇన్ని రకాల, ఇంకోటి PTSD అని ఉంటుంది. ఈ PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఇది చాలామందికి తెలుసు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా సంఘటన జరిగింది, ఆ సంఘటన వల్ల భయానికి లోన్ కావడము, భయపడము, ఊరికే భయపడము. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది, దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోయారు, ఒకవేళ పిల్లల మీద సెక్సువల్ అబ్యూస్ అయింది, సో ఇంకేదైనా డొమెస్టిక్ వైలెన్స్ అయింది, దీనివల్ల ఏమైందంటే వాళ్ళకు పోస్ట్ అంటే ఒక ట్రామా సిచ్యువేషన్లోకి వెళ్తారు అన్నమాట. దీన్నే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. నిద్రలో లేచి ఉలికిపడి గుర్తు తెచ్చుకొని ఏడవడము, కంగారు పడడం, భయంకరమైన కళలు రావడం, వీళ్ళకి ట్రీట్మెంట్ కింద కూచిపూడిని సజెస్ట్ చేస్తున్నారు బయట. సో ఏంటంటే ఇంత చరిత్ర ఉన్నది, ఇంత థెరపేటిక్ వాల్యూస్ ఉన్నాయి, ఇన్ని లాభాలు ఉన్నాయి, కానీ మనం ఎంతవరకు కూచిపూడిని యూటిలైజ్ చేసుకుంటున్నాము మీరు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మన దగ్గర మన కళ కూచిపూడి అనేది మన ఆస్తి, మన సొత్తు. దీన్ని మనకంటే ఎక్కువ బయట వాళ్ళు వాడుకుంటున్నారు. మీరు కొంచెం ఆలోచన చేయాలి మన కూచిపూడి గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.